మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పుల్లట్లు మీరు ఎలా ఎంతమందికి తెలుసు? ఏ పప్పులు అవసరం లేదు, ఒక బియ్యం ఉంటే చాలు ఈ పుల్లట్లు చేసుకోవడానికి టేస్ట్ బాగుంటుంది. పుల్లట్లు ఎలా చేశారంటే, ఒక గ్లాసుడు బియ్యం గిన్నెలో పోసేసి శుభ్రంగా కడిగాను. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. అటు ఇటుగా 2-3 సార్లు కడిగేసేసాను శుభ్రంగా. ఇక కడిగిన బియ్యంలో మజ్జిగ పోస్తున్నాను బియ్యం మునిగే వరకు. మజ్జిగ ఇప్పుడు ఎవరు ఎక్కువ చేయట్లేదు కాబట్టి పెరుగైనా కలిపి నైట్ అంతా అలా ఉంచుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి, ఒక 5-6 పలుకులు మెంతులు వేసేయాలి. తెల్లారుజామున ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా మెత్తగా పిండి పట్టుకోవాలి. అయితే మజ్జిగ ఎక్కువ పోసుకోకూడదండి, నానబెట్టిన మజ్జిగ అన్నీ పోసామనుకోండి పిండి మెత్తగా మెదగదు. కాబట్టి మజ్జిగ మొత్తం వేయకోకుండా మిక్సీ గిన్నెలో బియ్యం వేసి కొద్దిగా మజ్జిగ వేసి మెత్తగా పిండి పట్టేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మజ్జిగ కూడా పిండిలో వేసేసి ఇలా పలచగా పిండి వేసుకోవాలి. ఇక రుచికి సరిపడేంత ఉప్పు జీలకర్ర వేసి మూత పెట్టి 1 గంట పాటు పక్క నుంచి, గంట తర్వాత స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టేసుకొని ఇలా అట్లు పోసేసుకోవటమే. వేడి వేడి పుల్లట్లలో పల్లి చట్నీ లేదా పచ్చిమిరకాయల టమాటా చట్నీ లేదా ఊరగాయ పచ్చడైనా సరే ఈ పుల్లట్లకి బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఏ పప్పులు అవసరం లేదు, బియ్యము మజ్జిగ ఉంటే చాలు ఎంతో కమ్మనైన పుల్లట్లు చేసుకొని తినేయచ్చు. పుల్లట్లు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ కొట్టండి అబ్బా.